పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు యూనియన్ బ్యాంక్లో ఒక 2023లో ఒక బ్యాంక్కి సంబంధించి ఒక ఘటన అయితే జరిగింది. గ్రామానికి చెందిన న్యాయవాది బీజేపీ నాయకులు తోట గంగరాజుకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో దాదాపుగా 1,29,000 రూపాయలు అయితే మాయమయ్యాయి. దీనికి సంబంధించి అప్పట్లోనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారిలో సరైన స్పందన లేకపోవడంతో అప్పట్లోనే వినియోగదారుల కోర్టునైతే గంగరాజు ఆశ్రయించారు. అయితే ఒక చరిత్రాత్మకమైన తీర్పునైతే కోర్టు ఇచ్చింది. ఆ 1,20,000 ఏదైతే అమౌంట్ పోయిందో దానికి వడ్డీతో పాటుగా ఆయన మానసిక వేదనకు గురైనందుకు ఒక 25,000 రూపాయలతో పాటు మిగిలిన ఖర్చులు కూడా బ్యాంక్ అధికారులే భరించాలంటూ కూడా కోర్టు అయితే తీర్పునిచ్చింది. దాదాపుగా ఇలాంటి తీర్పులు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో అమౌంట్ అకౌంట్లోంచి పోగొట్టుకున్న గంగరాజు మనతో ఉన్నారు. సార్, అంటే మీరు చదువుకున్నవారు, అడ్వకేటు, మీకే ఎలా జరిగింది? అంటే సామాన్యుల పరిస్థితి ఏంటనుకుంటున్నారు? అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఏంటి? సెప్టెంబర్ 26, 2023 సంవత్సరంలో నాకు తుందూరు బ్యాంకులో ఉన్నటువంటి ఏదైతే కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ 2 అకౌంట్లు ఉన్నాయి. ఒక బ్యాంకు లోగోతో కూడినటువంటి యూనియన్ బ్యాంకు లోగోతో కూడినటువంటి ఒక మెసేజ్ వచ్చి, ఈ నెలాఖరు లోపు గనక మీ యొక్క ఆధార్ డెబిట్ అప్డేట్ చేసుకున్నట్లయితే మీ అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ అవుతాయని ఒక మెసేజ్ రావడంతో ఆ లింక్ క్లిక్ చేసినటువంటి ధరిమిలో ఒక 10 నిమిషాలకి మేము యూనియన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి ఒక కాల్ చేస్తున్నాం, ఓటీపీ చెప్పమని ఒక ఫోన్ రాగా వెంటనే నాకు అనుమానం వచ్చి ఆ సమీపంలోనే ఉన్నటువంటి మా యొక్క యూనియన్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ గారిని సంప్రదించగా వారు వెంటనే నా యొక్క అకౌంట్ను ఫ్రీజ్ చేసి నా డెబిట్ కార్డును బ్లాక్ చేసి ఇక ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని వారు భరోసా ఇవ్వటం జరిగింది. జరిగిన ధరిమిల సుమారు 5-6 రోజుల తరువాత కొత్త డెబిట్ కార్డును వారు ఇవ్వటం, తరువాత ఇంకొక 2 రోజులు అంటే సుమారు వారం రోజుల తరువాత నా అకౌంట్ నుంచి 1,39,200 రూపాయలు 3 దఫాలుగా నా డబ్బులు డెబిట్ అయినట్టుగా ఒక మెసేజ్ రావడంతో నాకు అనుమానం వచ్చి వెంటనే బ్యాంకు మేనేజర్ వారిని సంప్రదించగా వారు మీ డబ్బులు ఎవరో అపరిచిత వ్యక్తులు వారు మీ డబ్బులను దొంగిలించారని వారి సమాచారం ఇవ్వటంతో నేను అవాక్కయ్యి వెంటనే బ్యాంకు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. నాకు ఏ విధమైన సంబంధం లేదు, ఇది మీకు గతంలోనే నాకు లింక్ క్లిక్ చేసినటువంటి విషయాన్ని మీకు దృష్టికి తీసుకొచ్చాను కాబట్టి మీరు ఉన్నతాధికారులకు తీసుకువెళ్ళి ఈ సమస్యను పరిష్కరించడం మానేసి మీ బ్యాంకు సంబంధించినటువంటి సాఫ్ట్వేరు, ఈ టెక్నాలజీ అంతా మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు యొక్క ముందస్తు చర్యలు మీరు తీసుకోవాలి తప్ప నేను కాదని వారికి లిఖితపూర్వకంగా లేఖ వేస్తే మేము ఉన్నతాధికారులు తెలియజేస్తాం, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫిర్యాదు ఇవ్వమని వారు నన్ను సూచించితే వారి యొక్క సూచన మేరకు నేను నరసాపురం రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఒక ఫిర్యాదు ఇవ్వగా, ఈ విషయానికి సంబంధించి ఫిర్యాదు ఇవ్వగా వారు 156/23 ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ రిజిస్టర్ చేసి వారు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చినప్పటికీ కూడా బ్యాంకు వారు ఏ విధమైనటువంటి స్పందన లేకుండా కేవలం వారికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటంతో ఆ విషయాన్ని బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియజేయడం చేశాను. అయినప్పటికీ వారి నుంచి స్పందన కానీ కనీసం రిప్లై కూడా లేకపోతే తరువాత నేను గౌరవ అంబుడ్స్మెన్ వారికి ఫిర్యాదు చేశాను. వారి నుంచి కూడా కనీసం ఫిర్యాదును స్వీకరించకుండా వారు రిజెక్ట్ చేయడంతో ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి లీగల్ నోటీస్ ఇచ్చినప్పటికి కూడా వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో గౌరవ జిల్లా వినియోగదారుల కమిషన్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నందు ముందుగా నేను ఈ యొక్క కేసు బ్యాంకు యొక్క నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ వారి యొక్క నిర్లక్ష్యం కారణంగానే నేను డబ్బులు నష్టపోయాను కాబట్టి ఆ డబ్బులు వడ్డీతో సహా నాకు తిరిగి ఇప్పించమని శ్రీయుత గౌరవ యొక్క జిల్లా వినియోగదారుల ఫోరం ఏలూరు వారిని సంప్రదించగా అక్కడ నేను కొన్ని కారణాల వల్ల నేను ఆ యొక్క కేసును మచిలీపట్నం జిల్లా కోర్టు యందు బదిలీ కోరి ఉన్నాను. గౌరవ రాష్ట్ర వినియోగదారుల కమిషన్లో ఈ యొక్క మొర పెట్టుకొనగా ఈ కేసును వేరే కోర్టుకు బదిలా చేయమని కోరగా వారు నా యొక్క దానికి అనుమతి ఇచ్చి కృష్ణా జిల్లా వినియోగదారుల ఫోరం 2వ కోర్టు అయినటువంటి మచిలీపట్నం వారికి ఈ యొక్క కేసును బదిలీ చేసి కేసు నెంబర్ 13/2025గా నమోదు చేయడం జరిగింది. వారు కోర్టు గౌరవ చైర్మన్ నందిపాటి శ్రీ పద్మారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ సభ్యురాలు శ్రీమతి శ్రీలక్ష్మి గారు వారి కేసును సుదీర్ఘంగా విచారణ చేసి బ్యాంకు వారి యొక్క వాదనలను నా వాదనలను కూలంకషంగా చర్చించి వారు నిన్న 31
7/7/2025 తేదీన తీర్పు ఇవ్వడం జరిగింది. నేను ఏదైతే నష్టపోయానో ఆ యొక్క సొమ్ము ఏదైతే ఉందో 1,39,200 రూపాయలను ఎప్పుడైతే డెబిట్ అయిందో డెబిట్ అయిన రోజు నుంచి డబ్బులు చెల్లించేటువంటి వరకు 9% వడ్డీతోటు, అదేవిధంగా నేను నష్టపరిహారంగా నేను మనోవేదనకు చెందినందుకు 25,000 రూపాయలు మరియు 5,000 రూపాయల కోర్టు ఖర్చులతో మొత్తం ఈ యొక్క సొమ్మునంతా కూడా 30 రోజుల్లో బ్యాంకు వారు తిరిగి నాకు చెల్లించవలసిందిగా ఆదేశాలు ఇవ్వటం ఈ యొక్క సంచలనాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా నేను భావిస్తూ బ్యాంకు వారికి ఇది ఒక మొట్టికాయని, అదేవిధంగా బ్యాంకులు చేసేటువంటి అరాచకాలు, అదేవిధంగా డబ్బులు పోయినటువంటి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారిని తప్పుదోవ పట్టించి వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళమని అక్రమంగా వాళ్ళని ఒక తప్పు సమాచారం ద్వారా వారు వాళ్ళ బాధ్యతని తప్పించుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా ఒక బ్యాంకు వారికి ఇది ఒక చెంపపెట్టు, ఒక మట్టుకాయని నేను భావిస్తూ వినియోగదారులందరూ కూడా చైతన్యవంతులై ఎప్పుడైతే మీకు డబ్బులు పోయినప్పుడు ఎప్పుడైనా లింక్ క్లిక్ చేసినా మీ ఓటీపీ తెలియజేసిన బ్యాంకు వరకు, అదేవిధంగా రిజర్వ్ బ్యాంకు వారి యొక్క క్లియర్గా వారి యొక్క మార్గదర్శకాలు ఉన్నాయి. ఎప్పుడైతే మీకు డబ్బులు పోయినట్లే లింక్ క్లిక్ చేసిన ఓటీపీ చెప్పిన థంబ్ ఇంప్రెషన్ ద్వారా అనేక ఏదైతే సైబర్కి సంబంధించినటువంటి ఈ యొక్క నేరాలు జరిగినప్పుడు మీరు బ్యాంకుకి వెంటనే తెలియపరిచినట్లయితే బ్యాంకు వారికే ఆ బాధ్యత ఉంటుందని ఆర్బీఐ గౌరవ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి మార్గదర్శకాలు ఉన్నాయి. అదేవిధంగా గౌరవ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు వారి యొక్క మార్గదర్శకాలు ఉన్నాయి. అదేవిధంగా దేశంలో వివిధ గౌరవ ఉన్నత న్యాయస్థానాల యొక్క మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కూడా బ్యాంకులు తప్పుదావ పట్టించి వారి బాధ్యత నుంచి తప్పించుకుంటూ వారు వినియోగదారులు మోసం చేస్తుంది. కాబట్టి ఈ మోసం బయటపడి ఏదైతే తుందూరు యూనియన్ బ్యాంకుకు సంబంధించినటువంటి సిబ్బంది యొక్క నిర్లక్ష్యాన్ని ఈరోజు రుజువు అవటంతో గౌరవ మచిలీపట్నం కృష్ణా జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు ఇవ్వటం నాకు న్యాయం జరిగినట్లుగా భావిస్తూ ఈ సందర్భంగా ఈ యొక్క న్యాయ వ్యవస్థకు వినియోగదారుల న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సైబర్ నేరగాళ్ళు అకౌంట్లో డబ్బులు కాజేయడం ఒక ఎత్తు అయితే బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరొక ఎత్తు అని చెప్పాలి. అయితే బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కోర్టు అనేది మొట్టికాయలు వేస్తుందని చెప్పాలి. దాదాపుగా నష్టపరిహారంతో పాటు 9% ఇంట్రెస్ట్తో అమౌంట్ అంతటిని కూడా బాధిత వ్యక్తికి ఇవ్వాలంటూ కూడా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికైనా అంటే సైబర్ నేరగాళ్ళ ఉచ్చులు ఎవరు పడకుండా ఎటువంటి మెసేజ్లు సందేశాలు ఓటీపీలు ఎవరు క్లిక్ చేయకుండా వెంటనే సమాచారాన్ని సిబ్బందికి చేరవేయాలి. ఒకవేళ సిబ్బంది పట్టించుకోకపోతే దానికి సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం వాటిని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్ళాలంటున్నారు. సిబ్బంది తప్పనిసరిగా బ్యాంకు సిబ్బంది ఈ విషయాల్లో సైబర్ నేరాలకు సంబంధించి బ్యాంకుకు వెళ్తే ఆ సిబ్బంది వీటిని పరిష్కరించాలి, లేదంటే తద్వారా బాధితులుగా మిగిలిపోతారు బ్యాంక్ సిబ్బంది అంటారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో నష్టపరిహారాన్ని అందించడంతో బాధిత వ్యక్తి ఎవరైతే బీజేపీ లీడర్ అడ్వకేట్ ఉన్నారో గంగరాజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జనశేఖర్తో మనోజార్ టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.